ఇదంతా సో బేసిక్గా మనం హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం. అంతా బాగుంది. సో మొత్తం గ్రీనరీ, మొత్తం అంతా ఫీల్డ్స్. ఇలాంటి ప్లేస్లో మనం రెస్పాన్సిబుల్గా నడపడం. బైక్ ఎవరు ఎప్పుడు వస్తాడో చెప్పలేం, రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నా సరే. ఎందుకంటే విలేజ్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి చిన్నపిల్లలు గట్టు కూడా రావచ్చు. సో మొత్తం హైదరాబాద్ ఆ హైటెక్ సిటీలో మనం అన్నీ తిరిగి ఒకేసారి లోపలికి వస్తే అసలు ఆ లుక్కే వేరప్ప. ఇంకోటి ఆ ఫీల్ కూడా వేరేగా ఉంటుంది. బాబా ఇది చూసి ఎన్ని రోజులు అయిందో రోడ్డు మీద ఇలాగ పెట్టి ఎవరైనా. ఇంకా అంతే సీన్, ఆఫ్ రోడింగ్ ఈరోజు. బైక్ జాగ్రత్తగా తీయాలి, రోడ్డు మీద కాన్సన్ట్రేషన్, ఫోన్ మీద కాదు. ఓడి అమ్మ, ఇదేం రోడ్డు రా బాబు, ఆ రోడ్లోకి వెళ్ళిపోయినా బాగుండు. రాళ్ళే సరిపోయింది. బండి మంచి రూట్లోకి తీసుకొచ్చాం. సో బేసిక్గా ఈ ట్రిప్లో మనకి అడ్వెంచర్ అయిపోతుంది, నార్మల్ రైడింగ్ అయిపోతుంది. ఈ రూట్ అంత ఇలాగా ఉంటుంది కదా. ఆవిడ అమ్మని మన సస్పెన్షన్ కూడా స్టిఫ్గా ఉంటుంది. ఆవిడ ఇదేం రూట్ రా నాయన. ఒరే అమ్మ, నా టైర్ నుంచి సౌండ్లు అమ్మని అమ్మ బాబాయ్. ఈ రూట్ అంత అనవసరంగా ఈ రూట్లో వచ్చామే. బండి ఇంకా మంచి ఎక్సర్సైజ్ అయిపోద్ది ఈరోజు. ఇంత సస్పెన్షన్ కిందకి మూమెంట్ పైకి కిందకి అవ్వలేదు ఈరోజు. దీనికి అయిపోయింది నీట్గా, పండగ అయిపోయింది. అమ్మని ఇంకెంత దూరం ఉందరా రోడ్డు. ఇది ఇలాగా నడుము నొప్పి వచ్చేస్తుందిరా బాబు. ఈ రోడ్డు అంత ఇంతేనా, సీన్ అయిపోయింది. మొత్తం ముందు రోడ్డు ఏం కనబడట్లేదు, అస్సలు ఏం కనబడట్లేదు. హ్యాండిల్ గట్టిగా పట్టుకోవాలి బ్రో. ఓడి అమ్మ, ఏమవుతుందో కూడా తెలియట్లేదు అటు నుంచి. అమ్మ, రోడ్ అంతా బొక్కలు పెట్టేశారు వీళ్ళు. రోడ్ అంతా పాడైపోయింది. బని అమ్మ, ఏం కనబడట్లేదు, అస్సలు ఏం కనబడట్లేదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి రోడ్డు. బాబోయ్, బండి అంతా ఇంకా దుమ్మే దుమ్ము. ఇంకా ఇంటికి వెళ్ళాక నీటికి తొడాలి బైక్. అసలు ఏం కనబడట్లేదు అబ్బా. ముందు ఏమున్నాయి కూడాను, వన్ వే అనుకుంటేది అయిపోయింది. దానికి తోడు లారీ అక్కడ ఉంది కదా, దానివల్ల మొక్కనికి తూలుతుంది అలాగా. ఇంద్ర స్వామి ఇది. చాలా దారుణంగా ఉంది అబ్బా రూటు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నాకు నడుము నొప్పి స్టార్ట్ అయిపోయింది.